హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 అన్నమాట. ముంబైలో ఈరోజు అయితే మేము రిసార్ట్కి వెళ్దామని చెప్పి బయలుదేరి కిందకైతే వచ్చామండి. కిందకి రాగానే పిల్లలు పక్కనే జ్యూస్ షాప్ అయితే ఉన్నింది. ఈ పుచ్చకాయ జ్యూస్ అయితే ఆర్డర్ చేశారు. ఒక్క జ్యూస్ అయితే 30 రూపీస్ తీసుకున్నారండి, అంటే ఒక గ్లాస్కి. చూసారా, ఒక దబ్బేసి కొంచెం ఐస్ వేసి కొంచెం చక్కెర వేసి ఇచ్చేస్తున్నాడు. అదే 30 రూపాయలకి అయితే మనం ఒక కాయ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఇంత ఓపిక్గా ఇంట్లో అయితే చేసుకొని తాగం కదా, ఇంకా బయట అయితే 30 రూపాయలు ఇచ్చేసి ఒక గ్లాస్ తాగేస్తాము. పిల్లలు అయితే ఆర్డర్ చేశారు. నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసానమాట. చూసారు కదా అందరు ఎట్టున్నారో, ఎలా చేస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అని చెప్పేసి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీషోలో ఒక కుర్తీ అయితే ఆర్డర్ చేశానండి. ఎలా వచ్చిందో మీ ముందు అయితే ఓపెన్ చేసి చూస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను డ్రెస్సులు ఎప్పుడు మీషోలోనే తీసుకుంటానండి, ఎందుకంటే బయటికి వెళ్ళి రేట్లు అడిగి తీసుకోవడం పెద్దగా తెలీదు. చూసారా కలర్ ఎలా వచ్చిందో. నేనైతే 3 XL తీసుకుంటాను, కొన్ని స్టిచెస్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. హ్యాండ్స్ చూడండి, ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. ఎప్పుడు హ్యాండ్స్ కానీ డిఫరెంట్గా తీసుకుంటాను, అప్పుడు మనం డ్రెస్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. నెక్ కూడా బాగా వచ్చిందండి. వి మోడల్. క్లాత్ అయితే కొంచెం సిల్కీగా ఉంది, కాటన్ కాదు. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి $256 రూపీస్ అయితే పడిందండి. ప్రైస్ అయితే 250 రూపీస్కి వర్తబుల్ అనిపించింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ట్రై చేయాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఎక్కువ మీషోలోనే తీసుకుంటా అండి. ఇప్పుడు వేసుకోన్న టాప్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. 250 రూపీస్కి ఏం రాదు కదా, బయట అయితే అదే 300, 400 అలా చెప్తారు. జ్యువెలరీ కానీ బట్టలు కానీ మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి. నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే మీషోలోనే ఎక్కువ తీసుకుంటాను. ఇంకా పిల్లలు జ్యూస్ తాగేసే లోపు మా వాళ్ళైతే క్యాబ్ బుక్ చేసేసారు. క్యాబ్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. చూసారా మా బుడ్డమ్మ డ్యాన్స్లు అయితే ఎట్లా వేస్తుందో. సాంగ్స్ పెట్టున్నారు, అందుకని డ్యాన్స్ అయితే వేస్తున్నారు. రిసార్ట్కి అయితే వచ్చేసామండి. ఇదంతా బయట అనమాట. ఇలా రిసార్ట్ బయట ఒక గుడి కూడా ఉంది, అది శివాలయం అన్నమాట. మా వాళ్ళు అయితే టికెట్లు తీసుకుంటున్నారు. ఒక్క పర్సన్కి 1000 రూపీస్ తీసుకున్నారండి. పిల్లలకు కూడా అలానే తీసుకున్నారు. మేము వచ్చేసరికి టైము 10:30, 11 అయిందనమాట. ఇంటికాడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేతలకే. మామూలుగా టైమింగ్స్ అయితే మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చంట. 9 మనం లోపలికి వచ్చేసి 6 వరకు లోపలే ఉండొచ్చు. లోపలే ఫుడ్ అంతా వాళ్ళే పెడతారు. ఫుడ్కి కూడా కలిపే మనకి పర్ హెడ్కి 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కార్డ్స్, ఫోన్పే అలా తీసుకోలేదండి, క్యాష్ కట్టమన్నారు. అందుకని మా వాళ్ళు అయితే క్యాష్ తేయడానికి ఏటీఎం కాడికి వెళ్ళారు. ఈ లోపు అయితే పిల్లల్ని ఇలా చిన్న చిన్న ఆట వస్తువులు ఉంటే అవి ఎక్కిస్తున్నాం అనమాట. సరే మనమైతే అంతలోకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి లోపలికి వచ్చేసాము. టైం అప్పటికే 10:30, 11 అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్ అయితే ఉండింది. మేమైతే వద్దులే, ఇప్పుడే ఇంటి దగ్గర తినేసి వచ్చాము కదా, డైరెక్ట్గా లంచ్ తినేసి ఆమెను వెళ్దాము, మళ్ళీ తడి బట్టలతో ఎక్కడొచ్చి తింటామని చెప్పేసి లంచ్ అయితే తింటున్నామండి. కర్రీస్ అవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. లంచ్ అయితే తినేసి వెళ్తున్నాం అన్నమాట.
చాలా విశాలంగా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట. నీట్‌గా గూడా ఉంది. అప్పటికే చాలామంది జనాలైతే ఉన్నారండి. మాకు టైమింగ్ తెలియలేదనమాట. మార్నింగే లేసి రావాల్సింది. మేము మార్నింగ్ లేసి స్నానాలు చేసి వచ్చేతలకే లేట్ అయిపోయిందనమాట. ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మేమైతే తీసుకోలేదు. మేము వేసుకున్న డ్రెస్సెస్తోనే ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మేమైతే రంగంలోకి దిగేసామండి. ఇది ఎండాకాలం అయితే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. టైమే తెలీదు. ఎప్పుడైనా ఇలాంటి ఆటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలమే వెళ్ళాలి. మన నెల్లూరులో కూడా ఉందండి గొలగమూడ్ రోడ్లో ఫన్ పార్క్ అని. అది కూడా చాలా బాగుంటుంది. పోయిన సంవత్సరం వెళ్ళాం మేము. ఇలానే ఉంటుంది సేమ్. ఇక్కడైతే కొన్ని పెద్దవి ఉన్నాయన్నమాట. అవి వీడియో తీయడం మర్చిపోయాము. ఫోను లాకర్లో పెట్టేసాము. ఇంకా తీయడం మర్చిపోయామన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు చేతికి చిక్కకుండా తిరుగుతున్నారు అటు ఇటు అటు ఇటు. ముందు ఎవ్వరు దిగలేదు. నేను మా వారైతే ముందు దిగేసాము. ఇలాంటి ఆటల్లో ఫస్ట్ ఉంటామన్నమాట మేము. చాలా హ్యాపీ అనిపించింది. ఈవినింగ్ 6 వరకు ఉన్నాము అక్కడేను.
చూసారు కదా, మాకు వచ్చి రన్ డ్యాన్సులతో అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలండి. వెళ్తే డబ్బులు అయిపోతాయేమో అనుకోకూడదు. ఇలాంటి హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయడానికి. మా వాళ్ళలో ఒక్కరు కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు లేరండి. ఇంక వచ్చి రాని డ్యాన్సులతో అలా అలా ఎగురుతున్నాం అన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ 6 అయిన తర్వాత ఇంటికి వెళ్దాం రండి అంటే ఒక్కరు కూడా వెళ్దాం అనలేదండి. అందరూ మేము రాము, ఇక్కడే ఉంటాం, మేము రాము, ఇక్కడే ఉంటాం అని చెప్పి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.